కుర్చీ ఎంత బాగుందో. అయ్యి అడిమ్మాడక కున కాదో అడిమ్మాడక దాదా కాదో అడిమ్మాడక కున కాది అడిమ్మాడక అమ్మ కాది. దాదా నమస్తే. దాదా ఇక్కడ క్లైమేట్ అన్ని విధాలా సూట్ అవుతుంది. దేనికి? ఫుట్బాల్ కానీ, హాకీ కానీ, అదే విధంగా క్రికెట్ కానీ. ఆడేతందుకా చూసేతందుకా దాదా? సర్లే దాదా, మనకి ఈ ఆటలు సూటు బూటు కావు గాని మెదక్లా మళ్ళా ఎలక్షన్లు అవుతున్నాయంట కదా దాదా, ట్రై చేయకపోయినా? ఈ వాతావరణంలో ఎవడు పోటీ చేస్తారా బాబు? మెదక్కాలట పోటీ చేయాలని. ఏం దాదా ఆనాకాలం వచ్చి రాదా నీకు? పైసలు ఎడికెళ్తే ఆయన ఉన్న దెబ్బకే పరిశాన్ ఉన్నా. అవును దాదా, మొన్ననే అంబర్పేటలో దెబ్బ పడ్డది కదా. అయినా ఇంకా సార్ ట్రై చేయరా? అదే ఎన్ని కోట్లు అంటే ఎడికెళ్తారు? ఇది ఒక్కటే కోటు మిగిలింది నాకు. అయితే ఏంది దాదా, నీ గురించి నీకు తెలుస్తలేదు. ఆంజనేయుడికి కూడా ఆయన బలం ఆయనకు తెలియదట. హనుమంతులో పాపులర్ ఉండొచ్చు కానీ పైసలు కూడా కావాలి కదా. అయితే పైసలు లేనిది సెల్లదంటావా దాదా రాజకీయంలా? మీకు కొన్ని విషయాలు తెలియదు. నాకున్న గింతంత మెదడుకి గవన్నీ ఎందుకులే దాదా. దాదా దాదా నేను ఈసారి మెదక్ నుంచి నామినేషన్ వేద్దాం అనుకుంటున్నా. ఏమన్నా సూచనలు సలహాలు కావాలంటే నీకు ఫోన్ చేస్తా. ఓకే ఉంటా మరిగా, బాయ్. అడిమ్మాడకో కున కాదో. ఇంద్రసేనారెడ్డి బియ్య ఏదో అడగాలే, ఏడికి బోకు వస్తున్నా అన్నాడు. ఏడున్నాడో ఏమో మరి. అగో బియ్య వచ్చేసిండు. ఏ బియ్య ఏంది బియ్య ఏదో అడగాలన్నావు, ఏందది? ఎక్కడ పుట్టినావు, ఎక్కడ నుండి వచ్చావు? ఎవరిని అడుగుతుండి ఈయన? కేన్ పూచ్ రోజ్. నీకు పోస్ట్ ఆఫీస్లో బ్యాంక్ అకౌంట్ ఉందా? దాని నెంబర్ చెప్పు. ఓ సర్వే చేస్తున్నావు బియ్య, అడుగు అడుగు. బ్యాంకులో అకౌంట్ ఉందా? దాని యొక్క నెంబర్ చెప్పు. అమ్మా తూచ్. దీర్ఘకాలికమైనటువంటి రోగాలు ఏమున్నాయి? ఏందది? దీర్ఘ కాలుకు రోగాల? క్యాన్సరు, గుండె జబ్బు, క్షయ, కుష్ఠవ్యాధి, పక్షవాతం. ఓ అమ్మనే, ఎక్కడివి రోగాలు? వింటుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి బియ్య నాకు. ఇంతసేపు నన్ను అడిగినావు కదా బియ్య, ఇప్పుడు గవే ప్రశ్నలు నిన్ను అడిగినా అనుకొని సమాధానం చెప్పు బియ్య. అడగటానికి వీల్లేదు. ఎందుకులే బియ్య, ఎందుకులే? బరాబ్బర్ ఉన్నది. నువ్వు నన్ను అడిగినావుగా, నేను కూడా నిన్ను అడుగుతా. నీకున్నటువంటి జబ్బులేందని అడిగారు. నేను గట్ల అడగలేదు బియ్యో, నువ్వు అడిగినే నేను కూడా మళ్ళా అడుగుతానన్నా, గంతే. సంతోషకరమైనటువంటి విషయం.